ఆగమేఘాల మీద ఏదో ఆకాశం ఏదో కూలిపోయినట్టు 2 సంవత్సరాల కిందట విచారణ ప్రారంభమైతే 2 సంవత్సరాల కిందట కేసు పెడితే ఈరోజు కేసీఆర్ గారికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి 8+8 గుండు సున్నా అని రాష్ట్ర ప్రజలు మళ్లీ అంటారనే భయంతో కేవలం ఫోకస్ షిఫ్ట్ కోసమే ఈరోజు ఇక్కడ కేసీఆర్ గారికి ఒక ఆదివారం పూట అది కూడా విచారణ అని చెప్పి వారు ఎంబడబడ్డారు. నిజానికి ఈ సిట్ ఏదైతే ఉందో వారు చట్టాన్ని గౌరవించలేదు. భారత ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా తెచ్చిన బిఎన్ఎస్ఎస్ చట్టాన్ని కూడా వీరు గౌరవించలేదు. అందులో పొందుపరిచిన నిబంధనలు కూడా గౌరవించలేదు. ఆ విషయాన్ని నిన్న మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు చాలా వివరంగా మీకు చెప్పారు. సిట్ చట్టాన్ని గౌరవించలేదు. కానీ మేము ఒక బాధ్యత గల పార్టీగా, తెలంగాణ ప్రజల గొంతుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి, ఆయనకు నిజానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. తాను నివాసం ఉండే చోటే నేను విచారణకు హాజరవుతాను అని చెప్తే ఏ కోర్టు అయినా వెంటనే తీర్పిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు మాత్రం తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి, మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఈరోజు వారు రావాల్సిన అవసరం లేకున్నా, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నా, చట్టాన్ని గౌరవించే ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, గౌరవ ప్రజాప్రతినిధిగా వారు ఈరోజు సిట్కి సంపూర్ణంగా సహకరించారు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు. ఈ రోజుతో నాకు అర్థమైన కాడికి, నాకు తెలిసిన కాడికి, మరి ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగానికి, ముఖ్యంగా ఈ రాష్ట్ర డీజీపీకి, సిట్కి నాయకత్వం వహిస్తున్న పెద్దలకి ఒక విషయం తేటతెల్లమైందని నేను అనుకుంటా ఉన్నా. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 12వసారి ప్రపంచం మెచ్చే బావా, బామ్మరిది, సొంత కుంపటి పెట్టుకున్న చెల్లె, ఈ ముగ్గురికి కన్నుండి కూడా కనబడతలేనట్టుంది బడ్జెట్. ఎవరు పడితే వాళ్ళు, ఏది పడితే వాళ్ళు ఒక కుటుంబంలోకి వెళ్ళి ఇట్లా మాట్లాడుతున్నారనే మీ కుటుంబాన్ని బండకేసి కొట్టిరు. ఇంకా బుద్ధి రాలేదు మీకు. ఒక దిక్కు కేటీఆర్ మాట్లాడతాడు, ఇంకో దిక్కు హరీష్ మాట్లాడతాడు, ఇంకో దిక్కు కవిత మాట్లాడుతాడు. కత్తి మీది కాదు, నెత్తి మీది కాదు, ఏది పడితే అది ఒర్రకుర్రి. ప్రజలు ఒకసారి బండకేసి కొట్టిరు. బుద్ధి తెచ్చుకోండి. భారత ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ కోసం పెట్టింది. మీకు అంకెలే కావాలి, లెక్కలే కావాలనుకుంటే ఇలా అన్ని తెలుగు పేపర్లు రాసినాయి, చదువుకోండి. అక్కడ బడ్జెట్ చదవంగానే ఏదో ఆగమాగం అయిపోయి తెలంగాణ గుండు సున్నానోడు, గాడిద సున్నానోడు, అసలు మీరు గాడిదల కంటే అధ్వానం అయిపోతున్నాయి మీ బతుకులు. పొద్దుగా లేతే ఏదో ఒకటి పేపర్లో వాడుతుండాలనేటువంటి తపన తప్ప. హైదరాబాద్కి 3 రైళ్లు వస్తున్నాయి, హై స్పీడ్ రైళ్లు వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవడానికి విమానం ఎంత స్పీడ్లో పోతుందో అంత స్పీడ్లో పోతుంది. 2 గంటలలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి రైలు పోతుంది. కళ్ళు కనబడతలేవా బావకి, బామ్మర్దికి? పెరగంగానే అయిపోతుంది ఏంది? రైల్వేలో దేశ బడ్జెట్లో పోయిన సంవత్సరం పెట్టిన బడ్జెట్ కంటే ఈ సంవత్సరం పెట్టిన బడ్జెట్ 15% ఎక్కువ బడ్జెట్ పెట్టి, బెంగళూరు నుంచి చెన్నై పోయేందుకు 1:15 నిమిషాల్లో పోతుంది హై స్పీడ్ రైలు. హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ పూణే, దక్షిణ భారతదేశంలో 7 హై స్పీడ్ రైళ్లని భారత ప్రభుత్వం మంజూరు చేస్తే 3 హై స్పీడ్ రైళ్లని హైదరాబాద్ కేంద్రంగా, హైదరాబాద్ని దక్షిణ భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 7 3 రైళ్లని, హై స్పీడ్ రైళ్లని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణేలను కలుపుతూ ఒక గొప్ప దక్షిణాది కారిడార్ని ఇండస్ట్రియల్ బెల్ట్ డెవలప్మెంట్ కోసం ఇచ్చి విమానాలతో పోటీపడే రైళ్లని దక్షిణ భారతదేశానికి ఇస్తే తెలంగాణకు గుండు సున్నా అంటున్నాడు. మరి హైదరాబాద్కి వస్తున్న 3 హై స్పీడ్ రైళ్లు మీ ముగ్గురికి ఎందుకు కనబడతలేవో నాకైతే అర్థమవుతలేదు. ఒకరు కాకపోతే ఒకరికైనా కనబడాలి కదా. చెల్లె కంటే జర ఆవేశంలో ఉంది, నిన్న ఇవాళ జర కొత్తగా రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతుంది. మీరిద్దరన్నా మంత్రులుగా చేసిరు కదా, కొంచెం మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఇట్లా మాట్లాడే అట్లా పోయిరు, జనానికి దూరం అయింది. ఇంకా బుద్ధి రాకపోతే కష్టమవుతుంది.